మాదక ద్రవ్యాలకి దూరంగా ఉంటానని, ఇతరులను గౌరవిస్తానని మరియు సురక్షితమైన సంఘాన్ని సృష్టించడంలో సహాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. శ్రేయస్సు, సానుభూతి మరియు పరస్పర గౌరవానికి విలువనిచ్చే సమాజాన్ని నిర్మించడానికి నా సహచరులు, విద్యావేత్తలు మరియు నాయకులతో కలిసి పనిచేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అందరికీ ఉజ్వలమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తుని సృష్టించడంలో నా వంతు కృషి చేస్తానని నాకు, నా సమాజానికి మరియు తెలంగాణ రాష్ట్రానికి నేను ఈ ప్రమాణం చేస్తున్నాను. ఓకే. నా విద్యా వ్యవస్థ ప్రయాణములో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఇంత చక్కటి రోజు జరుపుకుంటున్నటువంటి ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి డీజీపీ డాక్టర్ జితేందర్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గౌరవనీయులు శ్రీ బుర్ర వెంకటేశం గారు, కమిషనర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ శ్రీమతి శ్రీ దేవసేన గారు, అండ్ యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ డైరెక్టర్ సందీప్ శాండల్య గారు, మా కొలీగ్స్, వైస్ చైర్పర్సన్స్ ప్రొఫెసర్ వెంకటరమణ, ప్రొఫెసర్ మహమూద్, సెక్రటరీ కౌన్సిల్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ గారు, వివిధ కళాశాలల నుంచి వచ్చినటువంటి ప్రిన్సిపల్స్, జైన్ డైరెక్టర్ అకాడమిక్ ఆడిట్ అండ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్, ఎన్సిసి ఆఫీసర్స్, డైరెక్టర్స్ ఆఫ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్. తెలంగాణ రాష్ట్రం 32 విశ్వవిద్యాలయాలతో, అనేక విద్యా సంస్థలతో విద్యారంగంలో ఒక మంచి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నది. ఇంతకుముందు మన గౌరవనీయులు సెక్రటరీ గారు చెప్పినట్టుగా విద్యా వ్యవస్థ సాంకేతిక పరంగా కానీ, గ్రాస్ ఎన్రోల్మెంట్ రీత్యా కానీ చాలా అద్భుతమైనటువంటి ప్రయాణం చేస్తూ ఉంది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలో కనుక చూస్తే తెలంగాణలో మనం 40% గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 28.4. ఉమెన్లో మనం 41% ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 28.5. ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ జీఆర్లో మనం చాలా మంచి ముందంజలో ఉన్నాం. ఈ తరుణంలో 2 ముఖ్యమైనటువంటి ఛాలెంజెస్ మన ముందున్నాయి. ఒకటి, సమాజంలో ఉన్నటువంటి ఈ దురలవాట్లు, డ్రగ్ అబ్యూస్ కానివ్వండి, ర్యాగింగ్ కానివ్వండి, లేదా టెక్నాలజీతో జరుగుతున్నటువంటి ఫ్రాడ్స్ కానివ్వండి, ఇటువంటి వాటిని అరికట్టడం ఎలా. రెండవది, సాంకేతిక పరమైనటువంటి వాటితో పాటు స్కిల్ ఎబిలిటీ అనేటువంటిది తగ్గుతూ ఉన్నది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరిగినప్పటికీ స్కిల్ ఎబిలిటీస్, ఎంప్లాయబుల్ స్కిల్స్ అనేటువంటి కొరతగా ఉన్నది. కాబట్టి వీటిని సీరియస్గా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే, ఈ రాష్ట్రంలో 80% డ్రగ్స్ను అలో చేసేలేదు, డ్రగ్స్ లేని సొసైటీని తెలంగాణ నిర్మించాలన్నది వారి లక్ష్యంగా ప్రకటించి అనేక రకాల సమావేశాలు ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే నేను ఒక స్లోగన్ చెప్పదలుచుకున్నాను మీ అందరికీ. వీ వాంట్ అంటే డ్రగ్ ఫ్రీ సొసైటీ, వీ వాంట్ అంటే డ్రగ్ ఫ్రీ తెలంగాణ. వీ వాంట్, వీ వాంట్, వీ వాంట్. I say ఇది మన జీవితంలో పాటిస్తూ
ప్రాక్టీస్ చేస్తూ మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని మనం ఎడ్యుకేట్ చేస్తూ చైతన్యం చేస్తూ తద్వారా వచ్చేటువంటి పర్యవసనాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని చెప్పాలి. ఇంతకుముందు ఉన్నటువంటి వక్తలు చాలా విషయాలు చెప్పారు. ఈ డ్రగ్ సంబంధించినటువంటి అడిక్షన్ అనేటువంటిది ఒక బిగ్ ఛాలెంజ్ ఉన్నది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో, సమాజంలో కూడా. ఎంత బాధ అనిపిస్తుందంటే, ఇంతకుముందు సార్ చెప్తున్నట్టు అది మెడికల్ కాలేజ్ నుంచి, ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి, డిగ్రీ కాలేజ్ నుంచి ఎంత దూరం ప్రయాణం చేసిందంటే, మా ఊరు పక్కన ఒక జూనియర్ కళాశాల ఉన్నది. ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులతో నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ అమ్మాయి మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్ కావాలని అడిగితే, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అమ్మా అని అడిగాను. ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే, మా అబ్బాయి 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్కు పలానా జూనియర్ కాలేజీలో చదివిస్తుంటే వాడు ఇట్లా డ్రగ్స్కి అబ్యూజ్ అయిపోయి బాగా నష్టపోయాడు, నేను తట్టుకోలేక వాడిని దుబాయ్ పంపించినానని. అంటే కుటుంబ వ్యవస్థను పురోగమనకి వెళ్ళనీయకుండా ఈ డ్రగ్స్ అనే భయం ప్రతి పల్లెకు చేరింది. పట్టణం నుంచి పల్లెకి చేరింది, కళాశాలల నుంచి క్లబ్ల వరకు చేరింది. కాబట్టి ఇవన్నిటినీ మనం సెన్సిటైజ్ చేయాలంటే తప్పకుండా ఈ సమాజంలో చాలా శక్తివంతులంటూ ఎవరన్నా ఉంటే అది విద్యార్థులు మాత్రమే, అది విద్యా వ్యవస్థలు మాత్రమే. అనేక ఉద్యమాలకు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ఒక ప్రేరణగా నిలిచాయి. మరి ఇలాంటి మహమ్మారిని నివారించడంలో విశ్వవిద్యాలయాలు కానీ, కళాశాలలు కానివ్వండి, వాటి సీరియస్గా తీసుకొని పిల్లలందరినీ వీటికి దూరంగా ఉంచగలిగితే తప్పకుండా విశ్వవిద్యాలయాలు, కళాశాలలే కాదు, మొత్తం సమాజమే దీన్ని అరికట్టగలిగేటువంటి శక్తిని కూడగట్టుకుంటుంది అనుకుంటున్నాను. కాబట్టి డెఫినెట్గా ఇలాంటి సమావేశాలు, సార్ ఇంతకుముందు చెప్పినట్టు స్కూల్ ఎడ్యుకేషన్కి ప్రహారీ క్లబ్స్ ఏర్పాటు చేస్తే ఎట్లా జీవో ఇచ్చారు, మనం కూడా యూజీసీ ఇప్పటికే మనందరికీ గైడ్లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది. దిశా విముక్త్ భారత్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ వాళ్ళు ఒక ప్రత్యేకమైన న్యూస్ లెటర్ ద్వారా సమాజాంతాన్ని చైతన్యం చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా చాలా చక్కటి పాలసీస్ను తీసుకొని ఈ విషయాల మీద ఒక సపరేట్ డైరెక్టరేట్ చేసి చాలా దేశంలోనే ఎవరు చేయనంత గొప్పగా మన నార్కోటిక్ డైరెక్టర్ గారు సందీప్ సాండేలే గారు బాగా కృషి చేస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న సాక్షిలో ఒక స్పష్టమైనటువంటి ఇంటర్వ్యూ కూడా ప్రజల్ని చైతన్యం చేయడం కోసం వాళ్ళు ఇచ్చారు. ఇలాంటి ప్రయత్నం మనం చేస్తున్న క్రమంలో విశ్వవిద్యాలయాలు, తప్పకుండా కళాశాలలు ఈ ర్యాగింగ్ మీద, అట్లాగే ఈ డ్రగ్ అబ్యూజ్ మీద మనం క్లబ్బులు ఏర్పాటు చేసుకోవాలి, కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. నిరంతరం వీటిని సెన్సిటైజ్ చేస్తూ వీటి వల్ల వచ్చే నష్టాలు, కష్టాలు వాళ్ళను చెప్పి ఎడ్యుకేట్ చేస్తూ సమాజాన్ని చైతన్యం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ మారక ద్రవ్యాల రహిత సమాజంగా నిర్మించడంలో మనం అందరము శాయశక్తుల నిబద్ధతతో కృషి చేద్దామని, ఈ సమావేశం భవిష్యత్తులో ప్రతి కళాశాలలో ఒక సెన్సిటైజేషన్ మీటింగ్, ప్రతి విశ్వవిద్యాలయంలో ఒక పెద్ద ఎత్తున సెన్సిటైజేషన్ మీటింగ్ పెట్టుకోవాలి. కమిషనర్ కాలేజ్ ఎడ్యుకేషన్ గారు కూడా, మేడం శ్రీమతి దేవసేన గారు చాలా సీరియస్గా ఈ విషయంలో సపోర్ట్ చేస్తూ తాను కూడా డైరెక్టర్గా ఉండి అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్ను ఇందులో భాగస్వామ్యం చేయడంతో పాటు తెలంగాణ అంతా వీటిని సెన్సిటైజ్ చేయడానికి ముందుకొచ్చారు. వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్తూ డెఫినెట్గా ఇది మనకు మోడల్గా ఉంటుందని, ఈ సందేశం తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపడం ఎవరిని సహించింది లేదు చెప్తున్నారో దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి తెలంగాణ సమాజాన్ని డ్రగ్ రహిత సమాజంగా నిర్మించడంలో మన పాత్ర క్రియాశీలకంగా ఉంటుందని ఆశిస్తూ, ఇంత చక్కటి మీటింగ్కు మీరందరూ ఎంతో శ్రమ కోర్చి మన బాసర నుండి, వరంగల్ నుండి, మహబూబ్ నగర్ నుండి, తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలకు సంబంధించినటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రతినిధులుగా ఈ సమావేశం రావటం చాలా ఆనందంగా ఉంది. ఈ మెసేజ్ తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా వెళుతుందని ఆశిస్తూ మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండి.